రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనేది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఆచరణలకి వచ్చేటప్పటికి కొందరు ఎక్కువ సమానం, కొందరు తక్కువ సమానం అనేది ధోరణి ప్రభుత్వ వ్యవహారాల్లో అధికారుల తీరులో కూడా కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితే ఆరుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ఎదురవుతుందట. ప్రజల చేత ఎన్నికైన తనడు కాదని ఓడిపోయిన వారిని అందలమెక్కిస్తున్నారట. ప్రోటోకాల్ పాటించాల్సిన అధికారులు ఎందుకిలా చేస్తున్నారని రాకేష్ రెడ్డి మండిపడుతున్నారు. కానీ ఆయన ఎంత మండిపడినా ఆయన పప్పులు మాత్రం ఉడకడం లేదట. మరి అందుకు కారణాలేంటి? రూల్ బుక్ను ఫాలో కావాల్సిన అధికారులు ఎందుకిలా ప్రోటోకాల్ను పాటించడం లేదు? అసలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతుంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రోటోకాల్ రగడ. అధికారుల తీరుపై మండిపడుతున్న రాకేష్ రెడ్డి. ఇద్దరి మధ్య మద్దెల దరువులా అధికారుల కండిషన్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య ప్రోటోకాల్ రగడ రోజురోజుకు ముదురుతుంది. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ సమస్య తారాస్థాయికి చేరింది. ఆర్మూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఏ అధికార కార్యక్రమాలు జరిగినా ఇరు పార్టీల మధ్య వాగ్వాదాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు వాగ్వాదాలు ముదిరి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్మూర్ తో పాటు బాల్కొండ నియోజకవర్గంలో కూడా అధికారిక కార్యక్రమాలు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీజేపీ నేతలు తరచూ వాగ్వాదాలకు దిగుతున్నారు. మంత్రుల పర్యటన, అధికారిక కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీజేపీ క్యాడర్ మండిపడుతోంది. ఇటీవల మంత్రి జూపల్లి పర్యటన సందర్భంగా ఇరు పార్టీల నేతలు బాహాబాహికి దిగిన ఘటన కలకలం సృష్టించింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పర్యటించారు. ఆయన రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫోటో లేకపోవడంపై బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ క్యాడర్ తో బాహాబాహికి దిగడంతో క్షణాల్లో పరిస్థితి రణరంగంలా మారిపోయింది. అధికారులు, పోలీసుల సమక్షంలోనే ఇరు పార్టీల క్యాడర్ తోపులాటలకు దిగాయి. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య కార్యక్రమాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సంగతి ఇలా ఉంటే, మరోవైపు అధికారులు నిర్వహించే సమీక్ష సమావేశాల్లో సైతం ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు స్టేజ్లపైకి ఎక్కి అధికారుల సరసన కూర్చుంటున్నారు. నివారించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. నిజానికి ప్రభుత్వంలో భాగమైన కార్యనిర్వాహక వ్యవస్థ రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సేవలందించాలి. వారికి అప్పగించిన విధులను తూచా తప్పకుండా పాటించాలి. కానీ అలాంటిదేమీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జరుగుతున్న దాఖలాలు లేవు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా, ఎమ్మెల్యేలకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ప్రోటోకాల్ లేని వ్యక్తులకు అధికారులు సాగిలపడుతున్నారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. అటు బీజేపీ నేతలు కూడా అలా ఎలా వ్యవహరిస్తారంటూ లా పాయింట్లు లాగుతుండటంతో అది జీర్ణం కాని అధికార పార్టీ కేడర్ బల ప్రయోగానికి సిద్ధపడుతుంది. మరోవైపు ప్రోటోకాల్ విషయంలో ఖచ్చితంగా వ్యవహరించలేకపోతున్న పలువురు అధికారుల తీరు ప్రభుత్వ పాలనకే ఇబ్బందిగా మారుతుందన్న చర్చ జరుగుతుంది. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ హస్తం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డిని అధికారులు అందలమెక్కిస్తున్నారని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ నేతలు సైతం మండిపడుతున్నారు. ఇటీవల మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టరేట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు క్యాడర్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొన్న తరుణంలో వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డిలను వేదికపైకి ఆహ్వానించడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారింది. ఏ హోదాలో వారిని సమీక్ష సమావేశంలో వేదికపైకి పిలిచారని బీజేపీ నేతలు నిలదీశారు. అధికార పార్టీ నేతలకు ఉన్నతాధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. పదేళ్లు కష్టపడి అధికారంలోకి వచ్చామని, ఇక తమకు ఎదురు లేదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలనుకుంటున్నారట. కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారట. బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ నిలదీస్తున్నారు. నిరుపేదలకు రూపాయి ఉచిత వైద్యం, సొంత ఇల్లు వంటి హామీలు ఏమయ్యాయని పైడి రాకేష్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తూ కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఇది ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తుంది. కాంగ్రెసేతర పార్టీల ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో
ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇన్ఛార్జీలుగా నియమించి పెత్తనం చెలాయిస్తున్నారని ఆ రెండు పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. పైడి రాకేష్ రెడ్డి కొంతకాలం క్రితం రేవంత్ రెడ్డినే సవాల్ చేశారు. తన నియోజకవర్గానికి నిధులు కేటాయించకుంటే పోరాటం చేస్తానని, కొడంగల్కు సీఎం ఎన్ని నిధులు ఇచ్చారో ఆర్మూర్కు కూడా అన్ని నిధులు ఇవ్వాల్సిందేనన్నారు. అది జరగకపోతే సెక్రటేరియట్లో నిరాహార దీక్షకైనా దిగుతామని చెప్పారు. దాని పర్యవసానంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరీ ముఖ్యంగా రాకేష్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ శ్రేణులు ఇలా వ్యవహరిస్తున్నాయా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారిన పైడి రాకేష్ రెడ్డికి బ్రేకులు వేయడంపై కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ఫోకస్ చేశారట. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయనకు ఎక్కడికి వెళ్లినా ఇబ్బందుల పాల్చేసి ఉక్కిరిబిక్కిరి చేయాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారట. ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గానికి చేసిందేం లేదని గోబుల్స్ తరహా ప్రచారం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. మరోవైపు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రోటోకాల్ నిబంధనలు పాటించాలని గట్టిగా నిలదీస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అమీతుమీ తేల్చుకునేలా నేరుగా శాసనసభ స్పీకర్ ఫిర్యాదులు చేయడంతో వ్యవహారం తారస్థాయికి చేరింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ యంత్రాంగం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన ఫిర్యాదులపై స్పీకర్ ఏం తేల్చబోతున్నారు? అధికారులు ఇప్పటికైనా నిబంధనలు పాటిస్తారా? ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రోటోకాల్ రగడకు ఫుల్ స్టాప్ పడుతుందా? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.